మీరు డీమార్ట్ కి లేదా ఏదైనా షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు చాలా రకాల వస్తువుల్ని తీసుకుంటారు. ఆ వస్తువుల్ని కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తే కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి ఆ వస్తువుపై ఉన్న చిన్న కోడ్ ని స్కాన్ చేయగానే ఆ వస్తువు యొక్క పూర్తి వివరాలు మరియు ధర పక్కనే ఉన్న స్క్రీన్ పై కనిపిస్తాయి. అయితే అంత చిన్న కోడ్ లో ఇన్ని వివరాలు ఎలా స్టోర్ అయ్యాయి? మీరు ఎప్పుడైనా షాప్ కి వెళ్లి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ పే చేయగానే ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుందో ఆలోచించారా? మీ బ్యాంక్ బుక్ వెనకాల కోడ్ ఉంటుంది. ఈ కోడ్ ని బార్ కోడ్ అని అంటారు. ఈ బార్ కోడ్ ఎందుకు యూజ్ అవుతుందో తెలుసా? ఈ వీడియోలో క్యూఆర్ కోడ్, బార్ కోడ్ తో పాటు మీకు తెలియని చాలా కోడ్స్ ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి అనే వాటి గురించి చెప్తాను. ముందుగా కోడ్ అంటే ఏంటి? కోడ్స్ అనేవి చిన్న సింబల్స్ లో గానీ, లైన్స్ లో గానీ, బాక్సుల రూపంలో కానీ ఉంటాయి. ఈ కోడ్స్ అనేవి మనుషులకు అస్సలు అర్థం కావు. కేవలం కంప్యూటర్లకి, మొబైల్ కెమెరాలకు మాత్రమే అర్థమవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ కోడ్స్ ని కేవలం మిషన్స్ మాత్రమే చదవగలవు. మనుషులకు అర్థం కానప్పుడు ఈ కోడ్స్ ఎందుకు వాడుతున్నారు? ఒక చిన్న కోడ్ లోపల చాలా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఈ బిస్కెట్ ప్యాకెట్ పై కోడ్ ఉంది. ఈ కోడ్ లోపల బిస్కెట్ ప్యాకెట్ పేరు, ధర, కంపెనీ పేరు, ఎక్స్పైరీ డేట్ ఇలా అన్ని డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. ఈ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే ఈ డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మన ప్రపంచంలో కేవలం 2 రకాల కోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి మనుషులకి అర్థమవుతుంది, రెండోది మిషన్స్ కి మాత్రమే అర్థమవుతాయి. మనుషులకు అర్థమయ్యే కోడ్స్ అన్ని నంబర్స్ రూపంలో ఉంటాయి. మీరు షాపింగ్ మాల్ కి వెళ్లి ఒక షర్ట్ తీసుకుంటే ఆ షర్ట్ యొక్క ప్రైస్ నంబర్ రూపంలో ఉంటుంది. ఆ నంబర్ ని చూడగానే మీకు షర్ట్ ఇంత ధర ఉందని అర్థమవుతుంది. కానీ మిషన్స్ కి ఇలా నంబర్స్ రూపంలో ఉంటే అర్థం కాదు. అందుకే ఇలాంటి కోడ్స్ ని తీసుకొచ్చారు. 1948లో అమెరికాలోని ఒక షాప్ ఓనర్ కి ఒక సమస్య వచ్చింది. అదేంటంటే ప్రతి వస్తువు ధరను మాన్యువల్ గా టైప్ చేయాల్సి వచ్చేది. ఇలా మాన్యువల్ గా టైప్ చేయడానికి ఎక్కువ సమయం పట్టేది. మాన్యువల్ గా టైప్ చేసేటప్పుడు తప్పులు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి జోసెఫ్ వుడ్లాండ్ మరియు బెర్నార్డ్ సిల్వర్ అనే ఇద్దరు ఇంజనీర్లు ఒక కొత్త ఐడియాని ఆలోచించారు. వస్తువుల మీదే ఒక ప్రత్యేక కోడ్ ని ముద్రిస్తే స్కానర్ తో స్కాన్ చేసిన వెంటనే ఆ కోడ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి రావాలి. ఇలా ఆలోచిస్తూ వీళ్ళిద్దరూ 1952లో బార్ కోడ్ ని కనిపెట్టారు. ఆ బార్ కోడ్ కి పేటెంట్ కూడా తీసుకున్నారు. స్క్రీన్ పై కనిపిస్తుంది కదా, దీన్నే బార్ కోడ్ అని అంటారు. బార్ కోడ్స్ ని బ్లాక్ అండ్ వైట్ లో తయారు చేసుకున్నారు. బార్ కోడ్ లో కనిపిస్తున్న ప్రతి లైన్ యొక్క సైజ్ వేరువేరుగా ఉంటుంది. కొన్ని లైన్స్ సన్నగా ఉంటాయి, కొన్ని లైన్స్ లావుగా ఉంటాయి. అలానే ఈ గీతల మధ్య గ్యాప్ కూడా ఉంటుంది. బార్ కోడ్ లో ఉన్న ఈ లైన్స్ అలాగే గ్యాప్స్ లోపల ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తారు. కానీ బార్ కోడ్ లో తక్కువ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. అది కూడా 8 నుంచి 25 అక్షరాలు మాత్రమే ఈ బార్ కోడ్ లోపల స్టోర్ చేయడానికి వీలవుతుంది. బార్ కోడ్ ఎలా పనిచేస్తుంది? బార్ కోడ్ ని స్కానర్ పై పెట్టినప్పుడు స్కానర్ లో ఉండే చిన్న లేజర్ లైట్ లేదా ఎల్ఈడి లైట్ బార్ కోడ్ పై పడుతుంది. బార్ కోడ్ లో ఉన్న నల్ల గీతలు లేజర్ లైట్ నుంచి వచ్చే కాంతిని ఎక్కువగా గ్రహిస్తాయి. బార్ కోడ్ లో ఉన్న తెల్ల గీతలు ఆ కాంతిని తిరిగి స్కానర్ మీదకి వదులుతాయి. అయితే స్కానర్ లోపల ఉన్న సెన్సర్లు ఈ తేడాని గుర్తించి ఆ తేడాని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మారుస్తాయి. ఇలా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని కంప్యూటర్స్ లేదా బిల్లింగ్ మిషన్స్ నంబర్స్ మరియు ఆల్ఫాబెట్స్ లోకి మారుస్తాయి. ఆ బార్ కోడ్ లో స్టోర్ అయిన డేటా మొత్తం స్క్రీన్ పై కనిపిస్తుంది. అయితే ఈ బార్ కోడ్స్ ని చాలా సంవత్సరాలుగా ఎవరూ వాడలేదు. 1974లో మొట్టమొదటిసారి ఒక చూయింగ్ గమ్ ప్యాకెట్ లో వ్రిగల్స్ చూయింగ్ గమ్ మీద బార్ కోడ్ ని వాడి స్కాన్ చేశారు. ఇంకా అప్పటి నుంచి ప్రపంచం మొత్తం బార్ కోడ్స్ ని వాడడం మొదలు పెట్టాయి. ఈ బార్ కోడ్స్ లో 1D బార్ కోడ్స్ అని కొన్ని రకాలు ఉంటాయి. 1D బార్ కోడ్స్ ని లీనియర్ బార్ కోడ్స్ అని కూడా అంటారు. ఈ 1D బార్ కోడ్స్ అన్ని లైన్స్ రూపంలో ఉంటాయి. ఇందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. మొదటిది యూపీసీ. యూపీసీ అంటే యూనివర్సల్ ప్రొడక్ట్ కోడ్. ఈ యూపీసీ కోడ్స్ ని ఎక్కువగా అమెరికాలోని రిటైల్ షాప్స్ లో వాడతారు. ఈ యూపీసీ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే సిస్టమ్ లో ఆ ప్రొడక్ట్ యొక్క ధర వివరాలను చూపిస్తుంది. రెండోది ఈఏఎన్. ఈఏఎన్ అంటే యూరోపియన్ ఆర్టికల్ నంబర్. ఈ ఈఏఎన్ బార్ కోడ్స్ ని యూరోప్, ఇండియా, ఏషియా కంట్రీస్ మరియు కొన్ని దేశాలు ఎక్కువగా వాడతాయి. మూడోది కోడ్ 39. ఈ కోడ్ 39 బార్ కోడ్స్ లో ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు, నంబర్స్ 0 నుంచి 9 వరకు ఉంటాయి. ఈ కోడ్ 39 బార్ కోడ్స్ ని మిలిటరీలో, ఫ్యాక్టరీస్ లో ఎక్కువగా వాడుతారు. నాలుగోది కోడ్ 128. కోడ్ 128 ని హై డెన్సిటీ బార్ కోడ్ అని అంటారు. అంటే ఈ కోడ్ 128 బార్ కోడ్స్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ కోడ్ 128 బార్ కోడ్స్ ని ఎక్కువగా కొరియర్ సర్వీసెస్, లాజిస్టిక్ కంపెనీస్ వాడతాయి. అంటే డిటిడిసి, బ్లూ డాట్ లాంటి కంపెనీస్. ఐదోది ఐఎస్బిఎన్. ఐఎస్బిఎన్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నంబర్. ఈ ఐఎస్బిఎన్ బార్ కోడ్స్ ని పుస్తకాలపై వాడతారు. ప్రతి పుస్తకానికి వేరువేరు ఐఎస్బిఎన్ బార్ కోడ్ ఉంటుంది. ఐఎస్ఎస్ఎన్. ఐఎస్ఎస్ఎన్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సీరియల్ నంబర్. ఐఎస్ఎస్ఎన్ బార్ కోడ్స్ ని మ్యాగజైన్స్ పై వాడతారు. ప్రతి న్యూస్ పేపర్ పై, మ్యాగజైన్ పై వేరువేరు ఐఎస్ఎస్ఎన్ బార్ కోడ్స్ ఉంటాయి. అలానే బార్ కోడ్స్ మరియు 1D బార్ కోడ్స్ లో కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటంటే 1D బార్ కోడ్స్
లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఈ 1D బార్కోడ్స్ ని చదవడానికి ప్రత్యేకంగా స్కానర్లు ఉండాలి. బార్కోడ్ పాడైపోయినా లేదా చెదిరిపోయినా ఆ బార్కోడ్స్ ఇంక పనిచేయవు. అలాగే స్కాన్ కూడా అవ్వవు. బార్కోడ్ ని ప్రింటింగ్ సరిగ్గా చేయకపోయినా, బార్కోడ్ బ్లర్ గా ఉన్నా ఆ బార్కోడ్స్ ని స్కానర్స్ చదవలేవు. బార్కోడ్స్ లో కేవలం ఆల్ఫాబెట్స్ ని, నంబర్స్ ని మాత్రమే స్టోర్ చేయగలం. ఫోటోలు, వీడియోలు లాంటి ఫైల్స్ ని బార్కోడ్స్ లో స్టోర్ చేయలేము. 1D బార్కోడ్స్ ని హారిజాంటల్ యాంగిల్ నుంచి మాత్రమే స్కాన్ చేయగలం. అంటే అడ్డంగా మాత్రమే ఈ బార్కోడ్స్ ని స్కాన్ చేయడానికి వీలవుతుంది. నిలువుగా ఈ బార్కోడ్స్ ని స్కాన్ చేయడానికి కుదరదు. ఈ లోపాలను అధిగమించడానికి క్యూఆర్ కోడ్స్ ని తీసుకొచ్చారు. క్యూఆర్ కోడ్ ని 1994లో జపాన్ లోని డెన్సో వేవ్ అనే కంపెనీ డెవలప్ చేసింది. మసాహిరో హరా అనే ఇంజనీర్ మరియు అతని టీం కలిసి ఈ క్యూఆర్ కోడ్ ని తయారు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ ని మొదట్లో కార్ ఫ్యాక్టరీలో పార్ట్స్ ట్రాకింగ్ కోసం వాడేవారు. క్యూఆర్ కోడ్ ని క్విక్ రెస్పాన్సివ్ కోడ్ అని అంటారు. క్యూఆర్ కోడ్ ని 2D బార్ కోడ్ అని కూడా అంటారు. ఈ క్యూఆర్ కోడ్ చిన్న చిన్న స్క్వేర్ బాక్స్ రూపంలో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ చాలా ఫాస్ట్ గా స్కాన్ చేస్తుంది. 1D బార్ కోడ్ తో పోలిస్తే ఈ క్యూఆర్ కోడ్ 10 రెట్లు వేగంగా స్కాన్ చేస్తుంది. అలాగే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ లో చాలా రకాల డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ని, వెబ్సైట్ లింక్స్ ని, ఫోన్ నెంబర్స్ ని, ఈమెయిల్స్ ని, యూపీఐ పేమెంట్ అడ్రస్ ని, గూగుల్ మ్యాప్ లొకేషన్ లాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ ని ఏ యాంగిల్ లో అయినా స్కాన్ చేయవచ్చు. అడ్డంగా గానీ, నిలువుగా గానీ ఎలా అయినా స్కాన్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్ కెమెరాతో కూడా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయవచ్చు. ఎలాంటి స్కానర్ పరికరం అవసరం లేదు. క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుంది? క్యూఆర్ కోడ్ అనేది చిన్న చిన్న బాక్సుల రూపంలో ఉంటుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ క్యూఆర్ కోడ్ లో 4 రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. మొదటిది ఫైండర్ ప్యాటర్న్స్. క్యూఆర్ కోడ్ లో 3 పెద్ద బాక్సులు ఉంటాయి. ఈ 3 పెద్ద బాక్సులు క్యూఆర్ కోడ్ యొక్క చివరి భాగంలో ఉంటాయి. ఈ పెద్ద బాక్సుల వల్ల స్కానర్ కి ఇది క్యూఆర్ కోడ్ అని తెలుస్తుంది. రెండోది అలైన్మెంట్ ప్యాటర్న్స్. ఈ అలైన్మెంట్ ప్యాటర్న్స్ వల్ల మనం క్యూఆర్ కోడ్ ని ఏ యాంగిల్ లో అయినా స్కాన్ చేయవచ్చు. మూడోది టైమింగ్ ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్ క్యూఆర్ కోడ్ యొక్క ప్రతి లైన్ ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో స్కానర్ కి చెప్తుంది. నాలుగోది డేటా ఏరియా. ఈ డేటా ఏరియాలో లింక్స్, నంబర్స్, ఆల్ఫాబెట్స్, ఇమేజెస్ లాంటివి స్టోర్ అయి ఉంటాయి. మీరు ఫోన్ కెమెరాతో లేదా స్కానర్ తో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే స్కానర్ ముందుగా ఫైండర్ ప్యాటర్న్స్ ని గుర్తిస్తుంది. ఆ తర్వాత స్కానర్ క్యూఆర్ కోడ్ లో ఉన్న డేటాని బైనరీ కోడ్ గా మారుస్తుంది. ఎందుకంటే కంప్యూటర్లకి, మొబైల్ ఫోన్స్ కి బైనరీ కోడ్ మాత్రమే అర్థమవుతుంది. బైనరీ కోడ్ అంటే జీరోస్ అండ్ వన్స్. ఆ బైనరీ కోడ్ ని కంప్యూటర్లు డీకోడ్ చేసి మనుషులకు అర్థమయ్యే భాషలోకి మారుస్తాయి. ఈ ప్రాసెస్ మొత్తం చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మొదటిది డేటా మ్యాట్రిక్స్. ఈ డేటా మ్యాట్రిక్స్ కోడ్స్ ని చిన్న సైజ్ వస్తువులపై వాడతారు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై, మెడిసిన్స్ పై కూడా వాడతారు. రెండోది PDF 417. ఈ PDF 417 కోడ్స్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్ఫాబెట్స్, ఫోటోస్, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ లాంటివి స్టోర్ చేసుకోవచ్చు. ఈ PDF 417 కోడ్స్ ని ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఏరోప్లేన్ టికెట్స్, బస్ టికెట్స్ పై ఎక్కువగా వాడతారు. మూడోది AZTEC కోడ్. ఈ AZTEC కోడ్స్ ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో వాడతారు. ట్రైన్ టికెట్స్, ఎయిర్లైన్ బోర్డింగ్ పాసెస్ పై కూడా వాడతారు. నాలుగోది HCCB అంటే హై కెపాసిటీ కలర్ బార్ కోడ్. ఈ HCCB కోడ్ ని మైక్రోసాఫ్ట్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ కోడ్ బ్లాక్ అండ్ వైట్ లో కాకుండా కలర్ లో ఉంటుంది. ఐదోది డాట్ కోడ్. ఈ డాట్ కోడ్ ని హై స్పీడ్ ప్రింటింగ్ కోసం డిజైన్ చేశారు. ఈ కోడ్ ని టొబాకో ప్రొడక్ట్స్, లాటరీ టికెట్స్ పై ఎక్కువగా వాడతారు.